ఆపొద్దు, సస్పెండ్ చేయాలి డీని వెంటనే. ఉదయం నుంచి చక్కర్లు కొడుతున్న ఆడియో మీరందరూ వినే ఉంటారు మీడియా సోదరులు. సచివాలయ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారన్నదానికి సమాధానం ఆ ఆడియో. ఒక తోటి ఉద్యోగి సబార్డినేట్ అయినప్పటికీ నోటితో చెప్పలేని బూతులు, ఏ దగ్గర నుంచి జెడ్ వరకు అన్ని బూతులే. అలా బూతులు మాట్లాడే వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు కానీ అలాంటి వాళ్ళు అధికార అహంకారం అనేది తలకెక్కినటువంటి వాళ్ళు దళారులు కలిసి ప్రజలకు ఏ సంక్షేమ పథకాన్ని కానీ చేరనివ్వట్లేదన్న ఉద్దేశంతో ప్రజల ముంగిట్లోకి సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద అక్కసుతో కొంతమంది అధికారులు ఏదైతే వాళ్ళకి రావాల్సిన ఫీడింగ్ ఆగిపోయింది, గవర్నమెంట్ కార్యాలయాల్ని వాళ్ళ ఆదాయ వనరులుగా మార్చుకున్నటువంటి దళారులకు ఆదాయం అనేది కట్ అయిపోయింది. ఆ అక్కసుతో సచివాలయ వ్యవస్థని ఏదో ఒక పొమ్మనకుండా పొగబెట్టే విధంగా గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే 100 మంది సచివాలయ ఉద్యోగులు వివిధ కారణాల చేత చనిపోయారు. దీంట్లో 20 మందికి పైగా సూసైడ్ చేసుకున్నారు. అధిక పనిభారం కల్పించడమే కాకుండా, అంటే శాఖలతో సంబంధం లేకుండా అన్ని రకాల పనులు తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగులు చెప్పడమే కాకుండా ఇటువంటి అవమానాలు. పబ్లిక్ హాలిడే రోజు అది కూడా రాత్రి 8:30 గంటలకి ఫోన్ చేసి సరిగా ఓకే లీకేజ్ ఉంది పిలిపించుకొని పని చేయించుకోవాలి. స్టార్టింగ్ నుంచి నువ్వు బూతులు మాట్లాడి అమ్మక్కలని చెప్పేసి మాట్లాడేటటువంటి వ్యక్తి ఏం సంస్కారం ఉంది? ఇతను మనకి ఆదేశాలు జారీ చేసే అధికారి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటువంటి అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నుంచి సచివాలయ ఉద్యోగులు సహించబోయేది లేదు. పోయిన ప్రాణాలు చాలు. ఇప్పటికే 100 మంది పైగా సచివాలయ ఉద్యోగులు 2 సంవత్సరాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ నుంచి ఒక్క సచివాలయ ప్రాణం కూడా పోవడానికి వీలు లేకుండా సచివాలయ ఉద్యోగులు మొత్తం ఐకమత్యంగా తిరగబడతామని చెప్పేసి ఈ చిలుకలూరుపేట నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. తక్షణమే కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు సదరు అధికారి డిఈ గారి పైన చర్యలు తీసుకోవాలి. అతనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకొని ముందు ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. చర్యలు కనుక తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో కూడా మేము చేసిన ఎంక్వైరీలు తెలుస్తుంది. ఆయన పందాన్ని ఉద్యోగులతో మాట్లాడే తీరే బూతులతో మాట్లాడడం, ఆడపిల్లల ముందు కూడా బూతులు మాట్లాడడం, ఒక దళిత ఉద్యోగిని పట్టుకొని కోస్తే ఊరికి సరిపోతామని చెప్పేసి ఒక దళితుడు అతను హెరాస్ చేసి బాధపడిన సంఘటనలు కూడా గత నెల జరిగిన విషయం కూడా మీడియా ముందుకు తెస్తున్నాము. ఇంకా ఏంటిదంటే ఇతనికి ఎంత అహంకారం మతం ఎక్కింది అంటే, నేను గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను, పోతే 1 సంవత్సరం అటు ఇటు మళ్ళీ ఇక్కడికే వస్తాను, నా వల్ల ఏఈలు మిగిలిన ఉద్యోగులు మాట్లాడరు తప్ప నన్ను మార్చే ధైర్యం ఎవరికి లేదు అంటే అధికార అహంకారం అనేది అతనికి నెత్తికెక్కి ఇటువంటి మాటలు అనేవి వస్తూ ఉన్నాయి. అతని వల్ల కనుక ఈరోజు ఈ ఉద్యోగి ఏదైనా చేసుకొని ఉంటే అతనికి తగిన శాస్త్రి అనేది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అసోసియేషన్ అనేది చేసి చూపించేదని తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకొని సాటి ఉద్యోగులతో మంచిగా మసులుకోవాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. లేదు మీకు ఈ డాష్ బోర్డ్ వల్ల ఒకరికొకళ్ళు ఇట్లా పెట్టుకున్నారేమో లేదా గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందేమో మేము చూడట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు పైకి వెళ్తే. కాబట్టి మీరు కొంచెం దృష్టి సారించి మరొకసారి జరగకుండా ఇది ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారని మీరు హామీ. ఇది స్టేట్ వైడ్ ఇష్యూ అయింది సార్. దానికోసం రిలేటెడ్ ఇప్పుడు ఉన్న హ్యూమిలియేషన్ దాని